హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. మంకీ ట్రాప్ అనే కథ వినేద్దాము. ఈ కథను రచించిన వారు తల్లప్రగడ సుధారాణి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో నవంబర్ నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. హాల్లో కుర్చీలు అవి వేసేసాను సార్. వాళ్ళు వచ్చే టైం అయింది. మీరు లోపలికి వెళ్ళిపోండి. ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను సార్ అన్నాడు పద్మనాభం. పద్మనాభం మా ఆఫీస్ అటెండర్. నాకు నమ్మిన బంటు. రోజు ఉదయాన్నే మా ఇంటికి వచ్చి పనులు చేసి పెడుతుంటాడు. ఈరోజు జనవరి 1, కొత్త సంవత్సరాది కావడంతో రైస్ మిల్లర్స్ అందరూ నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వస్తారు. నేను పుట్టి పెరిగిన ఊళ్ళోనే గత 3 ఏళ్లుగా క్వాలిటీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఇల్లు మా తాతగారు కట్టించింది. ఇంటి ముందు వెనక పెద్ద ఖాళీ స్థలం, రకరకాల చెట్లు, పెద్ద మెయింటెనెన్స్ గేటు, పెద్ద మెయిన్ గేటు. గేటు చప్పుడైతే ఎవరొచ్చారో ఇంట్లోంచి చూడొచ్చు. లోపలికి వచ్చేసి బెడ్రూమ్లో కూర్చున్నాను. మరో 10 నిమిషాలకి పద్మనాభం మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో వచ్చినట్లున్నారు. కూర్చోండి సార్, సార్ పూజ చేసుకుంటున్నారు, వచ్చేస్తారు అన్నాడు. ఆ వచ్చిన ఆయన కూర్చున్నట్టున్నాడు. పద్మనాభం లోపలికి వచ్చి కప్పుతో కాఫీ తీసుకెళ్ళిచ్చాడు. మరో 10 నిమిషాల్లో 4-5 వచ్చినట్టున్నారు. పద్మనాభం లోపలికి రావడం, కప్పుల్లో కాఫీ పోసి తీసుకెళ్ళడం చేస్తున్నాడు. ఇంకో 10 నిమిషాల తర్వాత పద్మనాభం నా దగ్గరికి వచ్చాడు. సార్, చాలామంది మిల్లర్లు వచ్చాడు అన్నాడు. బయట ఎన్ని కార్లు ఉన్నాయి అడిగాను. ఓ 10-12 ఉంటాయి సార్. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అన్నాను. అప్పటికే పట్టుపంచ కట్టుకొని నుదుట విభూది కుంకుమ పెట్టుకున్నాను. మెడలో రుద్రాక్షమాలతో బయటకు వచ్చాను. అందరూ లేచి నుంచొని నమస్కారం సార్, హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు ఒకేసారి. నమస్కారం నమస్కారం, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లేట్ అయినట్టుంది, మిమ్మల్ని వెయిట్ చేయించాను అన్నాడు నొచ్చుకుంటూ. పర్లేదు సార్ అన్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ పళ్ళు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, డైరీలు ఇలా ఏదో ఒక గిఫ్ట్ నా చేతిలో పెడుతున్నారు. వద్దు వద్దు, ఎందుకండి ఇవన్నీ అంటూనే అవన్నీ తీసుకున్నాను. వాళ్ళు మరోసారి వంగి వంగి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనం సమయం దాకా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు అన్నీ హాల్లో ఓ పక్కన కుప్పలా పెట్టాడు పద్మనాభం. పద్మనాభం, నువ్విక భోజనానికి పోయిరా, ఈ గిఫ్ట్స్లో నీకు కావలసినవి తీసుకువెళ్ళు అన్నాను. పద్మనాభం మొహమాట పడుతూనే ఏవో 2-3 తీసుకొని స్కూటర్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రతి జనవరి 1కి ఇలాగే హడావిడిగా ఉంటుంది. ఇదే సీను రిపీట్ అవుతుంది. నా పరిధిలో ఒక 40 చిన్న పెద్ద రైస్ మిల్లులున్నాయి. వాళ్లకు నిత్యం నాతో పని. వాళ్ళు మిల్లలో బియ్యం నాణ్యత చూసి నేను పరీక్షించి అనుమతి ఇస్తే కానీ గవర్నమెంట్కు ఇవ్వాల్సిన వారి లేవి కోటాలు ఇవ్వలేరు. అలాగే ఇస్తా కానీ బయట అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిట్ ఇవ్వదు. బయట మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటే కానీ వాళ్లకు లాభాలు రావు. అందుకు నా అవసరం ఉంది కాబట్టి నేనంటే అపార గౌరవం. మరో 6 నెలలు సాఫీగా గడిచాయి. ఓ రోజు మధ్యాహ్నం జిల్లా మేనేజర్ నుండి ఫోన్ వచ్చింది. నమస్తే సార్ అన్నాను. ఏం నమస్కారం అయ్యా, నిన్ను అనంతపురం ట్రాన్స్ఫర్ చేశారు. నువ్వు వెళ్ళిపోతే నాకు ఎంత ఇబ్బంది. కాస్త హెడ్ ఆఫీస్కి వెళ్ళి మేనేజ్ చేసుకుని ఆపించుకోలేకపోయావా అన్నాడు. నిజంగా నేను షాక్ అయ్యాను. ఎక్కడ గోదావరి జిల్లా, ఎక్కడ అనంతపురం? మీరుండగా నాకు భయం ఏమిటి సార్? మీ పలుకుబడి ఉపయోగించి ఆపించండి సార్ అన్నాను. ఎండి గారు వెంటనే రిలీవ్ చేయమని సీరియస్గా చెప్పారు. నీ ప్లేస్లో రామరాజును వేశారు. సరే, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు, మళ్ళీ నేను ట్రై చేసి తీసుకొస్తానులే అని ఫోన్ పెట్టేశాడు. ఆయన భరోసా ఇచ్చాక ధైర్యం వచ్చింది. ఫ్యామిలీని ఇక్కడే ఉంచి రిలీఫ్ అయి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. మీరు అంత దూరం వెళ్ళిపోతే ఎలా? అత్తయ్య గారికి ఒంట్లో బాగుండడం లేదు కదా అంది శారద. పర్వాలేదు, డాక్టర్ సూర్య భాస్కరం వచ్చి అమ్మను చూస్తూ ఉంటాడులే. నేను 10-15 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాను. ట్రై చేసుకుని 2-3 నెలల్లో వెనక్కి వచ్చేస్తాను అన్నాను. నేను అనంతపురం బదిలీ అయినట్లు పద్మనాభం మిల్లర్లకు చెప్పినట్లున్నాడు. మిల్లర్ల అసోసియేషన్ పెద్దలందరూ మా ఇంటికి వచ్చేశారు. సార్, ఈ వార్త నిజమేనా? మీరు వెళ్ళిపోతే ఎలా సార్? మా ప్రెసిడెంట్ గారు ఎండి గారితో మాట్లాడి ట్రాన్స్ఫర్ ఆపేస్తామంటున్నారు అన్నాడు జిల్లా సెక్రటరీ. ఆ పని చేయకండి. ఒకసారి బయటకు వెళ్ళి వస్తే మరో 2-3 నెలల దాకా మళ్ళీ కదపరు అన్నాను. వాళ్ళు చాలా బాధపడిపోతూ వెళ్ళిపోయారు. ఆ మర్నాడే రామరాజు వచ్చి ఛార్జ్ తీసుకోవడం, నన్ను రిలీవ్ చేయడం జరిగిపోయింది. ఇంట్లో కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి పద్మనాభాన్ని రోజు వచ్చి చూస్తుండమని చెప్పి అనంతపురం బయలుదేరాను. అనంతపురం ఆఫీస్ చాలా చిన్నది, స్టాఫ్ కూడా చాలా తక్కువ.
వాళ్ళకి గోదావరి జిల్లా వాళ్ళంటే చాలా గౌరవం. ఆ గౌరవంతో నాకు పెద్దగా పని కూడా చెప్పడం లేదు. జిల్లా మేనేజర్ కూడా నన్ను ఎంతో అభిమానంతో చూడటం, నేను ఇంటికి రావాలి అనుకున్నప్పుడల్లా వచ్చి వెళ్తున్నాను. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఎంత ప్రయత్నించినా ట్రాన్స్ఫర్ ఆర్డర్ మాత్రం రాలేదు. ఇంకో వారం రోజుల్లో జనవరి 1 వస్తుంది. ఆ రోజుకు నేను వెళ్ళకపోతే ఫ్యామిలీ సంగతి ఎలా ఉన్నా నన్ను ఎంతగానో అభిమానించే మిల్లర్లందరూ ఇంటికొచ్చి నేను రాలేదని బాధపడతారు. అందుకని ఒక వారం రోజులకు లీవ్ పెట్టి వెళ్తాను. మొన్ననే కదా వెళ్ళావు సుధాకర్, మళ్ళీ వెంటనేనా అన్నాడు మేనేజర్. తప్పకుండా వెళ్ళాలి సార్. రైస్ మిల్లర్లకు నేనంటే చాలా అభిమానం. అందరూ జనవరి 1కు ఇంటికి వస్తారు. నేను వెళ్ళకపోతే బాధపడతారు అన్నాను గట్టిగా. ఒక క్షణం నా మొహం కేసి అదోలా చూసి, నీ ఇష్టం అన్నాడు నవ్వుతూ. కొత్త సంవత్సరానికి ముందు రోజున ఇంటికొచ్చాను. నన్ను చూడగానే శారద ఆశ్చర్యపోయింది. మొన్ననేగా వచ్చి వెళ్ళారు అంది. పద్మనాభం వస్తున్నాడా అన్నాను, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. వస్తున్నాడు అంది గేట్ కేసి చూస్తూ. నమస్కారం సార్ అన్నాడు పద్మనాభం వస్తూనే. రేపు జనవరి 1 కదా, ఎప్పట్లాగే ఏర్పాటు చూడు అన్నాను. అలాగే సార్ అన్నాడు. కోటయ్య కాజా మిక్స్చర్ కూడా తెప్పించు. ఉత్త కాఫీ ఒకటే ఇస్తే ఏం బాగుంటుంది అన్నాను జేబులోంచి 2 500 నోట్లు తీసి ఇస్తూ. అలాగే సార్ అన్నాడు కానీ మొహంలో మునపటి ఉత్సాహం లేదు. సాయంత్రం అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టాడు. పొద్దున్నే వస్తాను సార్ అన్నాడు. కొంచెం పెందలాడేరా అన్నాను. బుర్ర ఊపి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే 4 గంటలకు మెలకు వచ్చింది. పక్కింట్లో కోడి అప్పుడే కూడ మొదలుపెట్టింది. లేచి బ్రష్ చేసుకొని కాఫీ తాగి స్నానం చేశాను. పట్టుపంచ కట్టుకొని పూజ ముగించాను. టైం 6 అయింది. గేట్ కేసి చూస్తూ హాల్లో పచార్లు పడుతున్నాను. 6:30 అయింది. గేటు చప్పుడైంది. పద్మనాభం గేట్ తీసుకొని స్కూటర్ లోపల పెట్టుకున్నాడు. బయట కుర్చీలు అవి వేశావా అన్నాను. పద్మనాభం బుర్రూపాడు. గడియారం కేసి చూసుకున్నాను. 8 అయింది. గేటు చప్పుడు కాలేదు. ఎవ్వరూ వచ్చినా జాడలేదు. నేను వస్తున్నట్టు వాళ్ళకి తెలుసా అన్నాను అనుమానంగా. అందరికీ చెప్పాను సార్. మిల్లర్ల అసోసియేషన్లో కూడా చెప్పాను సార్ అన్నాడు. మళ్ళీ వాచి చూసుకున్నాను. 9 అయింది. అసహనంగాను అవమానంగానూ ఉంది. ఎప్పుడు తెల్లారకుండా వచ్చేసేవాళ్ళు, నా కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు, నాకు ట్రాన్స్ఫర్ అయితే కన్నీరు కార్చిన వాళ్ళు ఎవ్వరూ కనబడరే. అంతకాలం వాళ్లకు అంతగా సేవ చేస్తే కనీసం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఒక్కడంటే ఒక్కడూ రాలేదే. నాకు చాలా ఉక్రోషంగాను కోపంగానూ ఉంది. ఇంతలో సెల్ రింగ్ అయింది. రామరాజు నుంచి ఫోన్. సుధాకర్ గారు, హ్యాపీ న్యూ ఇయర్, వచ్చారా అన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ రామరాజు గారు, నిన్ననే వచ్చాను అన్నాడు. ఇప్పుడే మన రైస్ మిల్లర్లందరూ వచ్చి వెళ్ళారు. వాళ్ళింకా జాయింట్ కలెక్టర్ గారిని, డిఎన్ఓ గారిని, కలెక్టర్ గారిని కలవాలట. హడావిడిగా వెళ్ళిపోయారు అన్నాడు రామరాజు. ఆ లిస్టులో నేను లేను. వాళ్ళు చాలా మంచివాళ్ళు. అవసరం ఉంటే కానీ ఎవరిని డిస్టర్బ్ చేయరు అన్నాను వెటకారంగా. అది ఎక్కడైనా అంతే. అవసరాన్ని బట్టే స్నేహం, అవకాశాన్ని బట్టి ద్రోహం. మనం మక్కీ ట్రాప్లో తెలియకుండానే ఇరుక్కుంటాం అన్నాడు. అంటే అన్నాను అర్థం కాక. వాళ్ళకు అవసరం ఉన్నంతకాలం అభిమానం కురిపించి మనల్ని మంకీ ట్రాప్ చేస్తారు. మనం దాంట్లో ఇరుక్కుంటాం. మనకు సహజంగా కొంత అస్తిత్వం ఉన్న వాళ్ళు చూపించే అభిమానం, గౌరవం అనే ట్రాప్లో ఇరుక్కుని బయటికి రాలేకపోతే ఇలాగే ఉంటుంది. వాళ్ళు పక్కా వ్యాపారవేత్తలు. కోతికి బోన్లో చెయ్యి మాత్రం పట్టేంత కన్నం పెట్టి లోపల ఆహారం పెడతారు. గుప్పెటతో తీసుకుందామంటే గుప్పెట బయటికి రాదు. ఆ ఆహారాన్ని వదిలేస్తే చెయ్యి బయటికి వస్తుంది. కానీ కోతి ఆహారాన్ని వదలదు. ఈ విధంగా ట్రాప్లో పడుతుంది. మనం కూడా అంతే. వాళ్ళ అవకాశవాద అభిమానాన్ని అంతా మంకీ ట్రాప్. దాంట్లోంచి బయటికి రావాలంటే రిక్తహస్తాలతో రావాలి అన్నాడు రామరాజు. గొప్ప విషయం చెప్పారు, థ్యాంక్ యూ అంటూ సెల్ డిస్కనెక్ట్ చేశాను. జ్ఞానోదమైంది. మబ్బులు విడిపోయాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. పద్మనాభం, ఆ కాకినాడ కాజాలు మిక్స్చర్ మీ పిల్లలు తీసుకుపో అన్నాను. ఎవరైనా వస్తే సార్ అన్నాడు సందేహంగా. మన అవసరం ఎవరికీ లేదు, ఎవరూ రాను అన్నాను. పద్మనాభం సందేహిస్తూ ఉంటే స్వీట్లు హాట్లు బ్యాగ్లో పెట్టించాను. మౌనంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రే అనంతపురం బయలుదేరి వచ్చేశాను. ఒకసారి పుట్టపర్తి వెళ్ళి రండి సార్ అన్నాడు నా అసిస్టెంట్ ఓబులేసు. ఇప్పుడు బాబాగారు లేరుగా అన్నాను. నాకు ఎలాంటి నమ్మకాలు సెంటిమెంట్లు లేవు. పూజ చేస్తాను, అది రొటీన్గా. బాబా భౌతికంగానే లేరు సార్. ప్రశాంత నిలయం చూసిరండి అన్నాడు.
ఓబులేసుని తీసుకుని ఆదివారం పుట్టపర్తి వెళ్ళి ప్రశాంత నిలయం చూసి వచ్చాను. సార్, మీరు ఏమని ప్రార్థించారు అన్నాడు ఓబులేసు. జనం అందరూ సుఖంగా ఉండాలని అన్నాను గొప్పగా. నేను మీకు మీ ఊరు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకున్నాను సార్ అన్నాడు. పక్కవాడికి మంచి జరగాలని కోరుకోవడం ఎంత గొప్ప విషయం. ఓబులేసు కోరిక ప్రకారం మరో 15 రోజుల్లో మళ్ళీ మా ఊరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావటం, నన్ను రిలీవ్ చేయడం జరిగిపోయింది. వెంటనే మా ఊరు వచ్చేశాను. శారద అమ్మ చాలా సంతోషించారు. నేను వచ్చానని తెలిసి రామరాజు వచ్చాడు. అతనితో మాట్లాడి ఛార్జ్ తీసుకున్నాను. అతన్ని సాగనంపుదామని గేటు దాకా వెళ్ళాను. అతను బయటకు వెళ్ళి మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తున్నాడు. ఒక 4-5 రైస్ మిల్లర్లు అటుగా వెళ్తున్న అతన్ని చూసి ఆగారు. నమస్కారం సార్ అన్నారు రామరాజు దగ్గరికి వచ్చి. నన్ను చూసి నేను బదిలీ అయి వచ్చేస్తానని తెలిస్తే సంతోషిస్తారు అనుకుని గేట్ దగ్గర నుంచున్నాను. వాళ్ళు రామరాజుతో మాట్లాడుతున్నారు. నన్ను చూసి కనీసం నవ్వనైనా నవ్వలేదు. 5-10 నిమిషాలు అయిపోయింది. వాళ్ళు అసలు నన్ను గుర్తించడం లేదు. రామరాజు మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. రేపటి నుంచి నేను రావడం లేదు. సుధాకర్ గారే మీకు క్వాలిటీ ఇన్స్పెక్టర్ అన్నాడు రామరాజు. వాళ్ళొక్కసారిగా నా కేసి తిరిగారు. నన్ను అప్పుడే చూసినట్లు, అయ్య బాబోయ్, మా గురువుగారు వచ్చేసారా, చాలా సంతోషం సార్ అంటూ రామరాజును వదిలేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేశారు. మిమ్మల్ని చూడలేదు సార్, మీరు వచ్చేసారంటే మా కష్టాలన్నీ తీరినట్లే అన్నారు. అప్పటిదాకా ఉన్న రామరాజు ఏదో వీళ్ళని రాసి రంపాన పెట్టినట్టు. రామరాజు చెప్పిన మంకీ ట్రాప్ గుర్తొచ్చింది. అర్థమైందా అన్నట్టు రామరాజు నవ్వుతూ థమ్సప్ గుర్తు చూపించాడు. నేను నవ్వుతూ బొటనవేలు చూపించాను. ఈ అవసరార్థ గౌరవార్థాలు మన అధికార హోదాలను బట్టి ఉంటాయని అర్థమైంది. మీరు అన్నాను వాళ్ళెవరో తెలియనట్టు. మేము సార్, మమ్మల్ని మర్చిపోయారా, రైస్ మిల్లర్లం అన్నారు గేటు తీసుకుని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ. రేపు ఆఫీస్కి రండి అన్నాను అప్పుడే జ్ఞానోదయమైన వాళ్ళ. చిరునవ్వుతో గేటు మూసేసి వెనక్కి తిరిగాను. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కదా. మరిన్ని కథలు పెట్టడానికి భలే ఉత్సాహంగా అనిపిస్తుందండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.